హే హాయ్ గైస్ ఎకో కుక్కలతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. సినిమా అంటే ఇలానే తీయాలి, స్టోరీ అంటే ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పటి చాలామంది డైరెక్టర్లు డిఫరెంట్ కథలతో భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. రీసెంట్ టైంలో అలా వచ్చిన మలయాళం మూవీయే ఎకో. థియేటర్లలో అదరగొట్టి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఇక స్టోరీ ఏంటంటే, కేరళలోని అడవి ప్రాంతంలో ఎత్తైన ఒక కొండపై మిలాతి అనే ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆమెకు కేర్ టేకర్గా పీయూష్ అనే కుర్రాడు ఉంటాడు. ఇతనే మూవీలో హీరో. పీయూష్ని మిలాతి కొడుకులు డబ్బులు ఇచ్చి వాళ్ళ అమ్మ బాగోగులు చూసుకోమని చెప్తారు. అలాగే మలేషియా జాతికి చెందిన కొన్ని కుక్కలు మిలాతిని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాయి. అయితే మిలాతి భర్త కురియచ్చన్ కోసం ఓ నేవీ ఆఫీసర్ అలాగే కురియచ్చన్ ఫ్రెండ్ మోహన్ పోతన్ వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం ఓ పోలీసుని చంపిన తర్వాత నుంచి కురియచ్చన్ కనిపించకుండా పోతాడు. అతను తన కుక్కల సహాయంతో అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియచ్చన్ని ఎవరు పట్టుకోలేకపోతారు. ఇంతమంది ఒకడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్ర ఏంటి? మలేషియాకి చెందిన మిలాతి కేరళకు వచ్చి ఎందుకు బతుకుతుంది అనేది అసలు స్టోరీ. ఇక మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది కలిగించే సీన్స్ లేవు. అయితే స్టోరీలో ఉన్న ట్విస్టులు మామూలుగా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అవి డిఫరెంట్గా అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించారు అనేలా ఉంది మూవీ. విజువల్స్ మాత్రం న్యాచురల్గానే ఉన్నాయి. మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా కొండపై అడవుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ స్లోగా ఉన్నా పర్లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం ఎకో మూవీ బెస్ట్ సజెషన్.